జ్ఞానము అంటే ఏమిటి? వాట్ ఈజ్ విజ్డమ్? మనకు ఎప్పుడు ఏది అవసరమో అది చేయడమే జ్ఞానము. ఉదాహరణకి టీ, కాఫీ రెండు ఉన్నాయి. రెండు ఒకసారి తాగితే అది అజ్ఞానము. టీ ఒకసారి, కాఫీ ఒకసారి తాగడం అంటే అదే జ్ఞానము. జ్ఞానము అంటే నేను దేవుడిని అని తెలుసుకోవడం, నాలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది అని తెలుసుకోవడం. వైరాగ్యమును వీడి వైభోగంలో జీవించడమే ఆధ్యాత్మికత. ఎక్కడ ధ్యానం లేదో అక్కడ జ్ఞానము లేదు. ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ నో మెడిటేషన్ దెర్ ఈజ్ నో ఎన్లైట్మెంట్. వేర్ దెర్ ఈజ్ అ మెడిటేషన్ దెర్ ఈజ్ ఎన్లైట్మెంట్. భౌతిక స్థితిలో సూర్యభగవానుడు ఎలాగో ఆధ్యాత్మిక స్థితిలో ధ్యానం అలాగే. ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ ప్రకాశం ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సన్ ఫర్ ద ఎర్త్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెడిటేషన్ ఫర్ ఎవ్రీ వన్. దట్ ఈజ్ ఆనాపానసతి మెడిటేషన్. రకరకాల సూర్యుడు అంటే అజ్ఞానము, రకరకాల ధ్యానం అంటే అజ్ఞానము. గొంతు ఉన్నది పాడటం కోసం, చేతులు ఉన్నది పనిచేయడం కోసం, శ్వాస ఉన్నది ధ్యానం కోసం. అగరబత్తి ఏ విధంగా తన సువాసన ఇల్లంతా వెదజల్లుతుందో అదేవిధంగా సామూహిక ధ్యానం నుంచి ధ్యాన తరంగాలు మన చుట్టుప్రక్కల ఎంతో చక్కగా వ్యాప్తి చెందుతాయి. జ్ఞానం అనేది హనుమంతుని తోక లాంటిది. హనుమంతుని తోకకు ఆది ఉంది కానీ అంతం అనేది లేదు. అదేవిధంగా జ్ఞానానికి కూడా ఆది ఉంది కానీ అంతం లేదు. జ్ఞానము నీకు వినయమును ప్రసాదించును. ఎక్కడ వినయం ఉందో అక్కడ ముక్తి ఉండును. ఎక్కడ వినయం ఉందో అక్కడ అందము, ఐశ్వర్యము అన్నీ ఉండును. ఇప్పుడు ఆనందుడిని కొన్ని ఆకులు తెమ్మని చెప్పి వాటిని చూపించి, నేను కేవలం ఇంత జ్ఞానమును మాత్రమే నీకు ఇవ్వగలను, జ్ఞానం అనేది అనంతం అని హితబోధ చేస్తాడు. అదేవిధంగా తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుంచి తేనెని తీసుకుని పెద్ద తేనెతుట్టు తయారు చేసినట్లుగా ప్రతి ఒక్కరూ అందరి దగ్గర ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ధ్యానం చేద్దాం, ఎప్పటికప్పుడు జ్ఞాన సముపార్జన చేద్దాం. థ్యాంక్ యూ.